చేరివచ్చినటువంటి సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట నిరీక్షిస్తున్నాను. అందరూ బాగున్నారండి? చాలా సంతోషం. పోయిన వారం నుండి ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి మన రెక్కల కింద మనల్ని క్షేమంగా ఉంచినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఆలోచన చేయబోయే అంశం ఏంటి అని అంటే, కన్న తండ్రి ఇష్టాన్ని ఎరుగని తనయులు. తండ్రి ఇష్టాన్ని ఎరుగని తనయులు అనే పాఠాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద మనుషులకు ఇష్టాలు అనేటివి ఉన్నవి. 5 సంవత్సరాల పిల్లవాడు మొదలుకొని 60 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా తనకంటూ కొన్ని ఇష్టాలు అనేటివి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలకు అప్పుడప్పుడు మనం ఏదైనా ఇది వద్దు నాన్న అంటే, లేదు నా ఇష్టం, ఇది నాకు నచ్చింది అని అంటాడు. అంటే ఒక 5 సంవత్సరాల బాబుకు కూడా ఇష్టం అనేది ఉంది, తనకంటూ ఒక ఇష్టం ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నాకు పలానదంటే ఇష్టం, నాకు పలానదంటే ఇష్టం అని ఏ వయసుతో భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మనుషులకు ఇష్టాలు అనేది భూమి మీద ఉండటం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మనం ఆలోచించబోయే అంశం ఏంటి అని అంటే, కన్న తండ్రి ఇష్టాన్ని ఎరుగని తనయులు అని. అంటే తండ్రి అంటే ఎవరు అని అంటే, పరలోకమందున్నటువంటి దేవుడు. ఆయనను మనం తండ్రి అనవచ్చా? అనవచ్చు. ఎందుకంటే శరీర రకంగా మనకు తండ్రులు వేరు. మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, ఆత్మ శరీరము. అంటే ఆత్మను దయచేసినటువంటి వాడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి. అందుకే ఆత్మీయ తండ్రి, ఆత్మను దయచేసిన వాడు దేవుడు కనుక మనకు కన్న తండ్రి అవుతాడు ఆయన. ఆదాముకు ఈ యొక్క మట్టితో ఆకారాన్ని చేశాడు. ఆత్మను ఎలా ప్రవేశపెట్టాడు? నాసికారంధ్రముల గుండా తనలోని ఆత్మను ఆ యొక్క మట్టి బొమ్మలో, మట్టి ఆకారంలోనికి ప్రవేశపెట్టాడు. ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అన్నప్పుడు దేవునిలో నుండి వచ్చింది. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరిలో మనం చూస్తే ఆదాము దేవునికి కుమారుడు అని ఉంటుంది. అంటే ఆదాము ఎవరు? దేవునికి కుమారుడు. ఆదాము గుండా వచ్చిన వారంతా, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులంతా ఎక్కడి నుండి వచ్చారండి? ఎలా వచ్చారు? ఆదాము నుండే వచ్చారు అందరూ కూడా. అంటే ఆదాము నుండి వచ్చిన వారంతా కూడా దేవునికి పిల్లలు, దేవుని కుమారులు. అందుకే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పుము అని అంటారు శిష్యులు అంటారు. అంటే యేసుక్రీస్తుల వారు ఏమంటారంటే, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించండి అని చెప్తాడు. అంటే పరలోకమందున్నటువంటి దేవుడు మనకేమవుతాడు? తండ్రి అవుతాడు. అందుకే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించండి అని యేసుక్రీస్తుల వారు చెప్పటం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కన్న తండ్రి ఇష్టము ఎరుగని తనయులు అనే అంశం కదండి మనది. ఇప్పుడు తండ్రి అంటే ఎవరు? పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవుడు, ఈ సృష్టికర్త, మన కన్న తండ్రి. అంటే ఆయనకు కూడా ఇష్టం ఉందా? తండ్రి ఇష్టం ఎరగని తనయులు అన్నాం కదా, ఆయనకంటూ ఒక ఇష్టం ఉందా? భూమి మీద మనకే చిన్నపిల్లవాడి మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇష్టాలు అనేది ఉంది. అలాంటిది మన తండ్రికి ఇష్టం లేదా? చాలామందికి ఇది అర్థం కాక ఏమనుకుంటారంటే, దేవునికంటూ ఇష్టం ఏంటండి? మన ఇష్టాలను నెరవేర్చేవాడు కదా దేవుడు, అవునా కదండి? ఇప్పుడు మన ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారు? మన కోరికలను ఎవరు నెరవేరుస్తారు? చల్లని వర్షం కావాలి, చల్లని గాలి కావాలి. ఎండాకాలం అయిపోయింది, ఇప్పుడు మనకి ఏం కోరుకుంటున్నాం? వర్షాన్ని కోరుకుంటున్నాం, వర్షాన్ని ఇష్టపడుతున్నాం. వర్షం పడితేనే మనకు పంటలు పండుతాయి, పంటలు పండటం వల్ల మనకు ఆహారం దొరుకుతుంది అని మనం ఇష్టపడుతున్నాం. మనకు కోరిక, వర్షం పడాలన్న మన కోరిక. ఇప్పుడు ఆ ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? దేవుడు నెరవేరుస్తున్నాడు కదా. మనుషులు ఎవరైనా వర్షాన్ని కురిపించగలరా? మనుషులు ఎవరైనా సూర్యుని ఉదయింపజేయగలరా? మనుషులు కాలాలను ఏమన్నా రప్పించగలరా? లేదు. అంటే మనుషుల ఇష్టాలను ఎవరు నెరవేరుస్తున్నారు? దేవుడు నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు మనుషుల ఇష్టాలను నెరవేర్చే దేవునికి కూడా ఇష్టం ఉందా? ఒక ఇష్టం అనేది ఆయనకు ఉందా? చాలామంది ఇది ఆలోచించక ఆయనకి ఇష్టాలు ఏంటండి,
మన ఇష్టాలను మన కోరికలు నెరవేర్చే దేవునికి ఇష్టం ఉంటుందా? అసలు ఆయనకు ఏ ఇష్టం లేదు, ఏ కోరిక లేదు అన్నట్టుగా ఆయన ఇష్టాన్ని గురించి ఆలోచించే మనుషులే కరువైపోయారండి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మనము అడగకపోయినా కూడా మన ఇష్టాలను ముందే ఆయన ఎరిగి మన ఇష్టాలను నెరవేరుస్తున్నాడట. ఇదెంత ఆశ్చర్యమో చూడండి. అప్పుడప్పుడు మనకు ఏదైనా అవసరం ఉంటే, మన పిల్లలకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు అడిగిన తర్వాత మనం కొనిస్తాం. సహజంగా అడగక ముందే కొనివ్వటం తక్కువ. ఏదైనా అంటే వాళ్ళకి అవసరం ఉంది అని కొన్ని విషయాలు మాత్రమే మనం ముందుగా వాళ్ళకు ఇస్తాం. కానీ ఎక్కువ వరకు వాళ్ళు అడిగితేనే ఇస్తాం. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, నాకు పెన్ను లేదు డాడీ, పెన్ను కావాలి అని అడిగితేనే ఇస్తాం మనం. కానీ మనము మన పిల్లలు అడిగితే కొనిస్తాం. కానీ దేవుడు అడుగక ముందే ఇచ్చాడట. ఆ మాటకు ఒకసారి మనం చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట ఉంటుంది. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఎంత చక్కని మాట అండి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు అన్నాడు. అంటే మీ ఇష్టాలు, మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో అది మీరు అడగక మునుపే, ఇంకా మీరు అడగలేదు, అడగకుండానే దేవునికి తెలిసిపోతాయట. ఇది నా పిల్లలకు అవసరం. ఇది మీకు అర్థం కావడానికి, ఈ భూమి మీదకి మనం వచ్చిన తర్వాత ఇప్పుడు యాపిల్ పండు అంటే అందరికి ఇష్టమా? ఇష్టం కదండి, అందరికీ ఇష్టం కదా. ఇప్పుడు దాన్ని చేయమని మనం అడిగామా దేవుణ్ణి? ప్రభువా నాకు ఒక యాపిల్ పండు కావాలి అని అన్నామా? అనలేదు. కానీ చేశాడు దేవుడు. దేవుడు చేశాడు కనుక మనకేమైనా ఇష్టం లేకుండా ఉందా? అది చాలా ఇష్టం కదా. అంటే మనం అడగక ముందే మన కోసం మనకు ఇష్టమైనవి చేశాడు దేవుడు. ఒక గులాబీ పువ్వు మనం అడిగామా చేయమని? కానీ అది ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ ఇష్టం. అంటే మన ఇష్టాన్ని దేవుడు ముందే తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడు. నిజంగా ఎంత వండర్ఫుల్ అండి. ఒకసారి ఆలోచించండి. దేవుడు మన ఇష్టాన్ని ముందే తెలుసుకున్నాడు. మన నాలుకకు ఎన్ని రుచులో, మన కళ్ళకు ఎన్ని అందాలు, ఎన్ని కలర్సో అవన్నీ కూడా భూమి మీద పెట్టాడు దేవుడు. ఇంకొకటి ఉంటే బాగుంటుండే, ఫలానా ఫలం దేవుడు చేయలేదు అనడానికి ఏమైనా ఉందా భూమి మీద? ఏమీ లేదండి. ఫలానా పువ్వులు ఉంటే బాగుంటుండే అని మనిషి ఏమైనా అనగలుగుతాడా? ఏది లేదండి. అన్ని రకాల పువ్వులు, అన్ని రకాల ఫలాలు. ఒక మామిడి పళ్ళలోనే సుమారుగా 500 పైగా ఉన్నాయంట రకాలు. మనకు 2-3 రకాలే, బంగినపల్లి అది ఇది తెలుసు కదా. అంటే మన కోరిక తెలుసుకొని మనకు కావలసినవి అన్నీ కూడా మనం అడగక ముందే మన ఇష్టాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. నిజంగా దేవుని ఇష్టం చూడండి. అంటే మనుషుల ఇష్టాలు దేవుడు నెరవేరుస్తున్నాడు. కానీ దేవుని ఇష్టాన్ని కూడా గుర్తించినటువంటి మనుషులు ఈరోజు భూమి మీద ఉన్నారు. అదేనండి ఈరోజు పాఠం. తండ్రి ఇష్టాన్ని ఎరుగని తనయులు. ఇంతకీ దేవునికి ఇష్టం ఏంటి? యేసుక్రీస్తు కూడా ప్రార్థనను నేర్పిస్తూ శిష్యులకు, ప్రభువా మేము ఎలా ప్రార్థించాలి అన్నప్పుడు అక్కడ ఈ మాటను యేసుక్రీస్తులో చెప్పటం మనం చూస్తాం. ఇక్కడే మత్తయి సువార్త 6వ అధ్యాయములో 9-10 వచనాలు మనం చూద్దామా? ఆయనకు కూడా ఇష్టం ఉన్నది అన్న విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి అంటూ, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక అని ఉంది. నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్టుగా భూమి మీద కూడా నెరవేరాలి. చిత్తము అంటే ఏంటండి? ఇష్టము. అన్న కదండి, చిత్తము అంటే ఇష్టము. ఇప్పుడు దేవుని ఇష్టము పరలోకమందు నెరవేరుస్తున్నాడు. దేవదూతలు ఉన్నారు. పరలోకంలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తున్నాడు తండ్రి కుడిపార్శ్వమున. దేవదూతలు ఉన్నాయి. అంటే పరలోకమందు దేవుడు తన యొక్క
ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు అదే ఇష్టం ఎక్కడ నెరవేరాలంటున్నాడు? భూమి మీద నీ చిత్తము నెరవేర్చబడునుగాక. మనం ప్రతి వారం ఇంతకాలం మనం ప్రార్థన చేసాం దీన్ని. ఏమని? నీ చిత్తము నెరవేరునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక అంటూ మనం ఇళ్ళకి వచ్చేసాం. ఇప్పుడు ఎవరు నెరవేర్చాలి? ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని ఎవరు నెరవేర్చాలి? దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేర్చాలి? మన ఇష్టాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేర్చాలి? ఇక్కడ ఆలోచించట్లేదండి మనిషి. క్రైస్తవుడు కూడా ఆలోచించట్లేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసింది మనమే అన్న విషయము ఈరోజు మనుషులు ఆలోచించలేకపోతున్నారు, మనుషులు గ్రహించలేకపోతున్నారు. దేవుని ఇష్టాన్ని దేవుడు కాదు నెరవేర్చుకోవాల్సింది, మన ఇష్టాన్ని దేవుడు నెరవేర్చినప్పుడు దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేర్చాలి? మనుషులుగా, తన పిల్లలుగా మనము కదా నెరవేర్చవలసింది. కానీ ఈరోజు మనుషులు ఆయనకు ఒక ఇష్టం ఉందని, ఆ ఇష్టాన్ని మనం నెరవేర్చాలని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా అండి? అస్సలు ఆలోచన చేయట్లేదండి. అందుకే తండ్రి ఇష్టం ఎరుగని తనయులుగా ఉండిపోయారు. ఆయన ఇష్టాలేంటో తెలియదు, ఆయనకి ఏం అవసరమో తెలియదు. ఆయన మన కోసం లెక్కలేనన్ని విస్తారమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. మన కొరకు అన్నీ చేశాడు. కానీ ఆయన కొరకు ఏదైనా చేయాలి, ఏదైనా ఆయన ఇష్టమైనది ఏదైనా మనం చెయ్యాలి అని మనిషి ఈరోజు ఆలోచిస్తున్నాడా అంటే ఎవ్వరు కూడా ఆలోచన చేయట్లేదండి. కానీ ఒక్కరు ఆలోచన చేశారు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు కదండి. మనకు లాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. కన్య అయిన మరియ గర్భాన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో ఏ రోజు కూడా నా ఇష్టం అనలేదు. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారండి? ఏదైనా ఇది వద్దు నాయన అంటే నా ఇష్టం అండి అంటారు. నువ్వేంటి చెప్పేది? నా ఇష్టం. నీ జీవితం నీ ఇష్టమా? నీ జీవితములో నీ ఇష్టం ఉండడానికి వీల్లేదు. ఎవరిష్టం ఉండాలి? దేవుని ఇష్టం ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇష్టపడిచ్చిండి ఈ జీవితాన్ని. మనం అనుకుంటే రాలేదు, మనం అనుకుంటే మనకు జన్మనివ్వలేడు. దేవుడు ప్రేమించి, దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు కనుక ఈ యొక్క జీవితాన్ని మనకు దేవుడిచ్చాడు. అలాంటి దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో మన ఇష్టమా? మన ఇష్టం ఉండడానికి వీల్లేదు. దేవుని ఇష్టం ఉండాలి ఇక్కడ. అందుకే యేసుక్రీస్తుల వారు మనకు జీవించి చూపించి వెళ్ళిపోయాడు. ఆయన యోహాను సువార్తలో కొన్ని మాటలు మనం చూడగలిగితే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా నా ఇష్టం అనలేదు. ప్రతి విషయంలో తండ్రి ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును అన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. దేవుని ఇష్టం, దేవునికి ఇష్టమైన కార్యములు యేసుక్రీస్తు ఈ లోకంలో ఎల్లప్పుడూ చేశాడట. ఎప్పుడు కూడా నా ఇష్ట ప్రకారం కాదు, ఎల్లప్పుడూ నా జీవితంలో దేవుని ఇష్టం. నిజంగా ఎంత మంచి ఆలోచన చూడండి యేసుక్రీస్తుకి. మరొక మాట కూడా చూద్దామా? 4వ అధ్యాయము, అదే యోహాను సువార్త 4వ అధ్యాయము. ఇక్కడ ఏమంటున్నాడు? 39వ వచనం, 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది అన్నాడు. అక్కడ ఆకలిగా ఉన్నాడు యేసుక్రీస్తు. శిష్యులేమో ఊర్లోకి వెళ్ళిపోయారు, ఆహారాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. వచ్చేసరికి సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో శిష్యులు చెప్తున్నారు, ప్రభువా భోజనం చెయ్యండి అని అంటే, భోజనం చేయటం కాదు, నాకు దీనికంటే విలువైన ఆహారం ఉంది. అదేంటంటే ఇదిగో దేవుని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. ఇక్కడ తినుకుంటూ విందులు వినోదాలంటూ నా ఇష్టం కొరకు నేను బ్రతకడానికి నేను రాలేదు అంటున్నాడు.
యేసుక్రీస్తు జీవితంలో ఎక్కడ చూసినా కూడా తన ఇష్టం అనేది ఎక్కడ కూడా మనకు కనిపించదండి. కానీ ఈరోజు మనుషులు, ఆయన వస్తూనే చెప్పాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో, ఆ దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. నేను భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? నీ ఇష్టం నెరవేర్చాలి, నీ చిత్తము నెరవేర్చాలి. అంటే ఆయనకంటూ ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని ఎవరు నెరవేర్చారు? యేసుక్రీస్తు నెరవేర్చాడు. అంటే దేవునికి ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని నెరవేర్చాడు. ఇంతకీ దేవునికి ఏమిష్టం? ఇది ఆలోచించాలి కదా. మనకంటే నీకేమి ఇష్టం అంటే చెబుతూ ఉంటాం, మనం చాలా చెప్తాం. మీకేమి ఇష్టం అంటే నాకు బిర్యానీ అంటే ఇష్టం అంటారు కొందరు, నాకు యాపిల్ పండ్లు అంటే ఇష్టం అంటారు, నాకు మంచి డ్రెస్ కావాలండి అది నాకు చాలా ఇష్టమైంది అని అంటారు. ఇది మనుషుల ఇష్టాలు. దేవునికి కూడా మనలాంటి ఇష్టాలు ఉంటాయా? దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోకూడదా? వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ వారికంటూ కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదండి. ఏం కోరుకుంటారు? చక్కని భోజనం ఏదైనా ఉంటే చేయాలనుకుంటారు. ఏదైనా వారికి ఇష్టమైనది అది ఎరిగి కుమారుడు తీసుకెళ్ళి ఇచ్చాడు అనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. నిజంగా ఈరోజు నాకు ఇష్టమైనటువంటి భోజనం తీసుకొచ్చాడు నా కుమారుడు, ఎంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రుల ఇష్టాన్ని కుమారులు తెలుసుకున్నారు, బాగానే ఉంది. భార్య ఇష్టాన్ని భర్త తెలుసుకుంటాడు, బాగానే ఉంది. భర్త ఇష్టాన్ని భార్య తెలుసుకుంటుంది, బాగానే ఉంటుంది. ఎందుకంటే నా భర్తకు ఇలాంటి కూర అంటే ఇష్టం అండి, ఇది చాలా బాగా వండాలండి, దీన్ని చాలా ఇష్టపడతాడు, ఈరోజు బాగా మంచిగా ఉంటుందండి. అంటే భర్త ఇష్టాలు తెలుసుకున్నావు, భార్యకి ఏం కావాలో భార్య ఇష్టాలు తెలుసుకున్నావు, తల్లిదండ్రులకు ఏం కావాలో తల్లిదండ్రుల ఇష్టాలు తెలుసుకున్నాం, పిల్లల ఇష్టాలు కూడా తెలుసుకున్నాం. కానీ తెలుసుకుంది ఎవరి ఇష్టాన్ని? దేవుని ఇష్టాన్ని తెలుసుకునేవారు ఎవరైనా ఉన్నారండి భూమి మీద? నా దేవునికి ఇది ఇష్టం అండి, నేను అది చెయ్యాలండి అని ఎవరైనా అనుకుంటున్నారా? ఈరోజు దేవుని ఇష్టం తెలుసుకోవటం లేదు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చటం లేదండి. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఇష్టాన్ని నెరవేర్చాడు. ఇంతకీ దేవునికి ఏమి ఇష్టం ఒకసారి చూద్దామా? దేవుడు ఏం చూస్తాడు? మనిషిలో దేవుడు ఏం చూస్తాడు? మన ఆకారాన్ని ఏమైనా చూస్తాడా? మనం ఎత్తుగా ఉన్నాం, ఎర్రగా ఉన్నాం అని మన ఆకారాలు ఏమైనా చూస్తాడా దేవుడు? దేవునికి ఇష్టమైనది ఏంటి మనిషిలో అని మనం చూడగలిగితే సమూయేలు గ్రంథము చూడండి. సమూయేలు మొదటి గ్రంథము, దావీదును సమూయేలు అభిషేకించడానికి వెళుతున్నటువంటి సందర్భం ఇది. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, యెషయికి కుమారులు ఉన్నారు. దావీదు గారు చిన్నవాడు, 7గురు వచ్చారు దావీదు కంటే ముందు. వాళ్ళందరినీ కూడా సమూయేలు గారు ఏం చూస్తున్నారంటే, చాలా ఎర్రగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకున్నది ఈయననే కావచ్చు అని వెళ్తున్నాడు, అభిషేకించడానికి వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏంటి సమూయేలు, ఆయన కాదు నేను కోరుకున్నది. మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను పై రూపమును లక్ష్య పెట్టను అంటున్నాడు. చూడండి ఒకసారి 7వ అధ్యాయంలో చివరి మాటలు, 7వ అధ్యాయం 7వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. అతని ఎత్తు చూసి నువ్వు ఈయననే దేవుడు కోరుకున్నవాడు అనుకుంటున్నావు. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అన్నాడు. దేవునికి ఏది ఇష్టమట మనిషిలో? పై రూపము కాదట, హృదయము కావాలి. నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు, నీ హృదయాన్ని ఇష్టపడుతున్నాడు దేవుడు. నీ మనస్సు కావాలి. ఈరోజు ఆకారం ఎలా ఉంటే ఏంటండి, పెళ్లి చూపులకి వెళ్ళిపోతారు, ఇద్దరు అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెడతారు, నీకు నచ్చిందా అని అబ్బాయిని అడుగుతారు. ఏం చూస్తాడండి? అమ్మాయిని చూస్తాడు, చూసి నచ్చింది అంటాడు. ఏం చూశాడు? అమ్మాయి ఎర్రగా ఉందా, ఎత్తుందా, అందంగా ఉందా, ఇదే కదా చూస్తాడు. అంటే పై రూపాన్ని చూసి మనుష్యుడు ఇష్టపడతాడు. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను. మనుషులు ఏం లక్ష్య పెడుతున్నారు? అమ్మాయిని అడిగామనుకోండి, ఆ అమ్మాయి చూస్తుంది అబ్బాయిని, ఇష్టమేనా అంటే ఇష్టం ఉంటుంది. ఏం చూస్తుందండి? 2-3 నిమిషాల్లో అలా చూస్తుంది. ఏం చూస్తుంది?
ఆకారాన్నే చూస్తే తప్ప ఎత్తున్నాడా, ఎర్రగున్నాడా, బాగున్నాడా అని చూస్తే తప్ప మనసు తెలుస్తుందా? మనిషి మనస్సు ఎలా ఉందో తెలుస్తుందా? తెలియదండి. అందుకే చాలామంది మోసపోతారు ఇక్కడే. అమ్మాయి బాగుంది కదా అని చేసుకుంటాడు, చేసుకున్న తర్వాత అమ్మాయి గుణం నచ్చక మళ్ళీ గొడవలు. అంటే ఏం చూస్తున్నాడు మనిషి అని అంటే పైరూపాన్నే చూస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనుష్యులు పైరూపాన్ని లక్ష్య పెడతారయ్యా, కానీ నేను పైరూపమును లక్ష్య పెట్టను, నేను మనిషి హృదయమును చూస్తాను అన్నాడు. అంటే నీ అంతరంగ స్వభావము దేవునికి ఇష్టం. నీ అంతరంగం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది దేవుని పట్ల, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ మనస్సు ఎలా ఉంది. నీ మనస్సుని ఇష్టపడుతున్నాడు. నీ మనస్సులో ఎలా ఉండాలో తెలుసా? దేవుడు ఏం సంకల్పించాడో తెలుసా మన విషయంలో? ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు. అక్కడ దేవుని సంకల్పం మనుషులపై ఏముందో చెబుతున్నాడు పౌలు గారు. మనుషుల విషయంలో దేవుడు ఏమని సంకల్పించాడు అన్న విషయాన్ని అక్కడ చెబుతూ, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అన్నాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏమంటున్నాడండి ఇక్కడ? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, ఆయన ఇష్టమైనటువంటి సంకల్పం ఇక్కడ చెప్తున్నాడు. తనకు ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టమైనటువంటి సంకల్పం ఏంటి అది అని అంటే కిందికి చెప్తున్నాడు, మనలను యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, తన చిత్తము తన సంకల్పం ఏంటో తెలుసా? మనల్ని ఎవరి కోసం చేసుకున్నాడట? తన కోసము నిర్ణయించుకొని. భూమి మీదకి వచ్చినటువంటి మనుషులు మన కోసము కాదు, మనం ఎవరి కోసం? దేవుని కోసం నిర్ణయించుకున్నాడు, దేవుని కోసం చేసుకున్నాడు మనలను. ఇది ఎవరు ఆలోచిస్తున్నారండి? భర్త భార్య కోసం అనుకుంటున్నాడు, భార్య నేను పుట్టింది నీ కోసమే అన్నట్టుగా ఈరోజు మాటలు నేను నీ కోసమే పుట్టానంటే, ఒక ప్రియుడు ప్రేయసి ఏమనుకుంటారండి? నేను పుట్టింది నీ కోసమే అంటుంది ప్రేయసి. అవును, నేను పుట్టింది నీ కోసమే అంటాడు ప్రియుడు. మీకోసమా పుట్టింది? మీరిరువురు ఎవరి కోసమో తెలుసా? దేవుని కోసం పుట్టారు మీరు. దేవుని కోసం నిర్ణయించుకున్నాడట. ఇంకేమంటున్నాడు? తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని సంకల్పం చూడండి. క్రీస్తులు జగత్తుకు పునాది వేయబడక మునుపే, ఈ సృష్టి పుట్టక మునుపే, ఈ భూమి రవ్వంతైనా పుట్టక మునుపే, దేవుడు నిర్మించక మునుపే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడట. ఎలా ఉండాలని? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఈ భూమి మీద బ్రతకాలని దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఏర్పరచుకున్నాడు మనిషిని. దేవుని ఇష్టం ఏంటి? భూమి మీద మనిషి ఎలా ఉండాలని ఇష్టం ఆయనకు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా భూమి మీద మనుషులు బ్రతకటం దేవునికి ఇష్టం. ఈ ఇష్టం ఎవరికైనా తెలిసిందా? ఈ ఇష్టం ఎవరైనా ఆలోచన చేశారా? భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి నా ఇష్టం అంటున్నాడే, కానీ నా జీవితం కోసం దేవుడు ఇష్టపడ్డది ఏదైనా ఉందా అని ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నాడా మనిషి? ఈ ఇష్టం అర్థం కాలేదండి మనిషికి. అందుకే తండ్రి ఇష్టాన్ని ఎరగలేదు ఎవరు. తండ్రి ఇష్టాన్ని తెలుసుకోవాలి. నీ జీవితంలో దేవుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాడు. అలాంటి పరిశుద్ధత ఎవరిలో ఉందండి ఈరోజు? ప్రపంచ మనుషుల్లో, క్రైస్తవులలో ఉందంటారా? పరిశుద్ధులుగా పిలువబడుతున్నారే కానీ పాత జీవితం మార్పు చెందిందా? మారు మనసు వచ్చిందా? రాలేదండి. చాలామందిలో లేదు. ఆదివారం రాగానే భక్తిగా మారిపోతారు, బైబిల్ పట్టుకుంటారు, కానీ మిగతా రోజులల్లా అదే పరిశుద్ధత నీలో ఉందా? దేవుడు కోరుకున్న జీవితం ఉందా? దేవుడు ఇష్టపడుతున్న జీవితం నీలో ఉందా? ఒకవేళ లేకపోతే దేవుని కోరిక ఈరోజు చెబుతున్నాడు ఏంటంటే, నువ్వు భూమి మీద పరిశుద్ధంగా జీవించాలి. ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని మాట్లాడొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని తిట్టకూడదు.
ఎవరైనా ఎదుగుతుంటే ఈర్ష్యతో ఉండకూడదు. వారి ఎదుగుదలను మనం ప్రోత్సహించాలి. మనం ఎదగట్లేదని ఎదిగేవాడిని మనం ఎదగకుండా మనసులో ఏదో ఈర్ష్యతో కుళ్ళుతో ఉన్నామా, ఇది దేవునికి ఇష్టం లేనివి. ఇవి మన నుండి తీసివేయాలి. వీటిని ఇతరుల క్షేమాన్ని కోరుకోవాలి. అది దేవునికి ఇష్టం. ఈ ఇష్టమైన కార్యములను ఎల్లప్పుడూ చేశాడట యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారి జీవితాన్ని చూస్తే ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవ్వరిని కూడా, అయ్యా నేను బాగలేక వచ్చాను, నాకు కళ్ళు లేక వచ్చాను, నాకు కాళ్ళు లేక వచ్చాను, నేను కుష్ఠరోగంతో వచ్చాను అని అంటే ఆయన ఎప్పుడైనా త్రోసివేశాడా? త్రోసివేయలేదు. వారి మీద కనికెరపడ్డాడు, వారి మీద జాలిపడ్డాడు. దావీదు కుమారుడా నన్ను క్షమించు, నన్ను కరుణించు అని ఒక గ్రుడ్డివాడు కేకలేస్తూ ఉంటాడు. కేకలేసినప్పుడు అక్కడున్న వాళ్ళంతా ఊకో, ఏమవుతావు ఊకో అంటున్నారు. అన్నప్పుడు యేసుక్రీస్తు విన్నాడు. ఎవరో నన్ను పిలుస్తున్నారు, ఎవరు అని అన్నాడు. సర్లే పోనీ, ఎవరో పిలుస్తున్నారు అనుకున్నాడా? అనుకోలేదండి. ఎవరో పిలుస్తున్నారు, ఎవరు అని అంటే, ఇదిగో ఆయన నా దగ్గరికి తీసుకురండి అనగానే, నీకేం కావాలి, నీకేమి ఇవ్వాలని కోరుకుంటున్నావు అనగానే, నాకు కళ్ళు కావాలంటే కళ్ళు ఇచ్చాడు. కుంటి వాళ్ళకు నడకనిచ్చాడు. పక్షవాతం గలవాడు మంచంలో పడుకొని ఉంటే నలుగురు మోసుకొని వస్తే నీ పరుపెత్తుకొని నువ్వు నడువు అన్నాడు. నీతో నాకేం పని అని అన్నాడా? నిజంగా అందరి క్షేమం కోరుకున్నాడు. చూడండి, అందరూ బాగుండాలి, అందరూ మంచిగా బ్రతకాలి, అందరూ పరలోకమందున్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి అని యేసుక్రీస్తు కోరుకున్నాడండి. ఈరోజు క్రైస్తవుడు ఇలాంటి ఆలోచనలో ఉన్నాడా? ఇలాంటి కోరిక కలిగి ఉన్నాడా? దేవుని ఇష్టాన్నే తన ఇష్టంగా మలుచుకున్నవాడు ఉన్నాడా? కరువైపోయారండి. అందుకే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి మనం. దావీదు గారి గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏంటో ఆ సాక్ష్యం తెలుసా మీకు? దావీదు గారి గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఈయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆ మాట చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. ఏమనంటే, తర్వాత అతనిని తొలగించి, ఎవరిని తొలగించి? 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు అప్పటికి. ఎవరు? దావీదు కంటే ముందుగా ఉన్న రాజు ఎవరు? సౌలు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఎవరిస్తున్నారండి సాక్ష్యం? మనుషులు ఇస్తున్నారా దావీదు గురించి? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే దేవునికి ఒక ఇష్టం ఉంది, దేవునికంటూ ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని దావీదు గారు నెరవేర్చారు. అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇష్టాన్ని నెరవేర్చాడయ్యా దావీదు. ఆలోచించండి ఒకసారి. ఈ విషయంలో ఈ మాటను బట్టి అయినా మనకు అర్థం కావాలి. ఏంటంటే, ఇదిగో దేవునికి ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని దావీదు గారు నెరవేర్చారు కదా. అంటే దేవునికి ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని దావీదు నెరవేర్చారు. దావీదు ఎవరండి? మనలాంటి మనిషే కదండి. గొర్రెలు కాసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఆయనకు మంచి ఆధిక్యతనిచ్చి ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించి సింహాసనాన్ని ఇచ్చేశాడు. అంటే మనలాంటి ఒక మామూలు వ్యక్తి. అలాంటి ఆయన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడట. మనం నెరవేర్చలేమా? యేసుక్రీస్తు అంటే ఆయన దైవ కుమారుడు కదండి, పరలోకం నుండి వచ్చాడు కదండి, ఆయన పరిశుద్ధుడు కదండి, ఆయన శక పురుషుడు, యుగ పురుషుడు అని ఎన్నో మనం తప్పించుకోవచ్చు. ఆయనలాగా మనం ఎక్కడండి అని అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తును పోలి కూడా మనం జీవించాలి, తప్పించుకోవడానికి లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్నును పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఆటోమేటిక్గా మనం కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆయన పరిశుద్ధుడండి, ఆయనలాగా నేను ఉండలేనండి అని చెప్పుకోవడానికి లేదు. ఆయనలాగా నువ్వు ఉండాలి అంతే. ఎవరికి సాధ్యమండి ఈరోజు అలా ఉండటం? సాధ్యమయ్యే పనేనా? సాధ్యం అవ్వాలి. అందుకే చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను భూమి మీద మీరు ఉండాలి అని అన్నాడు. దావీదు గారు తన ఇష్టాన్ని నెరవేర్చారట. దేవుని ఇష్టాన్ని కనుగొన్నాడు, దేవుని ఇష్టాన్ని
నెరవేర్చాడు. గత వారం మనం చదువుకున్నాం, యెహోవాని ఎలా తెలుసుకున్నాడు ఆయన? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, నిజంగా యెహోవా ఉత్తముడని తెలుసుకున్న నాట నుంచి ఆయన పాదాలు వదలలేదండి దావీదు గారు. ఆయనకేమి ఇష్టం, నా పట్ల ఆయన ఉద్దేశం ఏంటి, నేనేం చెయ్యాలి అని అనుక్షణం తెలుసుకుంటూ, అనుక్షణం ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు కనుకనే దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు మన గురించి ఇవ్వగలడా దేవుడు సాక్ష్యం? మన గురించి ఏమని ఇస్తాడండి సాక్ష్యం? నాకు ఇష్టమైన కుమారుడు అని ఎవరి గురించి అని చెప్పగలుగుతాడా? క్రైస్తవ సమాజాన్ని గురించి చెప్పగలుగుతాడా? చెప్పలేడండి. ఎందుకంటే అలాంటి జీవితం మనకు లేదు. దావీదు లాంటి జీవితం ఉందా? ఒక యేసుక్రీస్తు లాంటి జీవితం ఉందా? ఒక పౌలు లాంటి జీవితం ఉందా? పౌలు వలె సాగదా, మోసే వలె సాగదా అని అంటామే తప్ప సాగుతున్నామా మనం? నిజంగా ఈ పాట పాడేటప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి, ఈ పాటను మన జీవితంలో నెరవేరుస్తున్నామా అని. వాగ్దానాలు అయితే ఇచ్చేస్తూ ఉన్నాం దేవునికి. ప్రభువా నేను యేసు వలె నడిచేదా అంటున్నాం, తర్వాత నేను మోసే వలె సాగేదా అంటున్నాం, తర్వాత పౌలు వలె సాగేదా అంటున్నాం. కానీ ఆ మాటను మన జీవితంలో నెరవేర్చటం లేదు. వాగ్దానం చేస్తున్నాం దేవునికి, ప్రభువా ఇక నుంచి అయినా నేను పౌలు వలె సాగుదా, పౌలు యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాడు కదా, నేను కూడా అలాగే పౌలు వలెనన్నా సాగుతా అని అనుకుంటున్నాం. కానీ మనం ఇప్పుడు ప్రయత్నం చేయాలండి, పాట పాడటం కాదు, ప్రయత్నం చేయాలి అలా ఉండడానికి. మనం అనే మాట, మనం పాడే పాట, ప్రతీది కూడా మనం నిలబెట్టుకోవాలి. పాట పాడేసి వెళ్ళిపోతున్నాం, దానిలో అంతర్యాన్ని గ్రహిస్తున్నామా? గ్రహించాలి. ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలి. భక్తులందరూ కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చి వెళ్ళిపోయారు. ఈరోజు మనం భూమి మీద ఉన్నాం, ఇంకా మనం వెళ్ళలేదు. భూమి మీద ఉన్నాం, దేవుడు మనల్ని కరుణించి ఎన్నో ఆపత్తులు మనకు వచ్చినా వాటన్నిటిలో దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. కరోనా టైం 3 సంవత్సరాలు నిజంగా ప్రపంచాన్నే గడగడలాడించేసి ఎంతోమందిని తీసుకెళ్ళిపోయింది. మనం వెళ్ళిపోయామా? మనం వెళ్ళలేదు. మనం వెళ్ళలేదంటే మనం మాస్క్ ధరించామనా, శానిటైజర్ పెట్టుకున్నామనా? కాదు కదా. వెళ్ళిన వాళ్ళంతా మాస్క్ ధరించారు, శానిటైజర్ పెట్టుకున్నారు, అయినా వెళ్ళిపోయారు. దేవుడు కరుణించాడు మనల్ని, దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు గనుక భూమి మీద ఇప్పటి వరకు బ్రతికున్నాం. మరి దేవునికి కృతజ్ఞత చూపాలి కదా. ప్రభువా నువ్వు నన్ను భూమి మీద ఉంచావంటే నీ ఇష్టాన్ని నెరవేర్చుటకే, నీ ఇష్టం ఏదైతే ఉందో ప్రభువా అది నాకు బయలుపరచును, నేను నెరవేరుస్తాను, నా పట్ల నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను అని క్రైస్తవుడు ఈరోజు అనగలుగుతున్నాడా? అలా అనాలండి. అలా ఒకవేళ మనం అనగలిగితే దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆనందపడతాడు. ఇంకా దేవుని ఇష్టం ఏముందో చూద్దామా? ఇంకొకటి చూద్దాం. ఆయనకు చాలా ఇష్టాలు ఉన్నాయి మన విషయంలో, కానీ అవన్నీ వివరించుకునే సమయం మనకు లేదు కదా. ఇంకొకటి ఆయన ఇష్టాలలో మరొకటి చూద్దాం మనం. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. దేవునికి ఎలా సంతోషం కలుగుతుందట? ఆయన ఇష్టం నెరవేర్చినప్పుడే కదండి. అప్పుడప్పుడు మనం కూడా మనకు నచ్చిన డ్రెస్ ఎవరైనా కొనిస్తే మనం చాలా ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఇప్పుడు దేవుడు ఆనందపడాలంటే ఆయనకు ఒక కోరిక ఉందట. ఏంటో ఆ కోరిక? 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే దేవునికి సంతోషం అన్నాడు. దేవునికి ఇష్టం మారు మనసు పొందటం, దేవునికి ఇష్టం. మారు మనసు కావాలంటున్నాడు. ఇలా మారు మనసు పొందుతున్న వారి విషయంలో దేవుడు సంతోషపడుతున్నాను అని అంటున్నాడు. మరి ఆ దేవుడు సంతోషపడే కార్యం మనం చేయాలంటే, ఒక పాపి మారు మనసు పొందాలంటే మనం ఏం చేయాలి? మనము మారు మనసు పొంది ఇతరులను కూడా మారు మనసు పొందేలా ప్రోత్సహించాలి. వారిని కూడా ఈ మంచి మార్గాన్ని నడిపించాలి, వారికి కూడా దేవుని మార్గాన్ని నేర్పించాలి. అప్పుడు వారు మారు మనసు పొందుతారు, దేవునికి సంతోషం కలుగుతుంది. దేవుని ఇష్టం ఏంటి? మారు మనసు పొందటం. అనేకులు మారు మనసు పొందాలి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసేయాలి, పరిశుద్ధులుగా మారాలి. అది దేవుడు కోరుకుంటున్నది.
దేవుని ఇష్టం అండి. ఇప్పుడు ఈ ఇష్టాన్ని ఎవరైనా నెరవేరుస్తున్నారా? ఎవరైనా తెలుసుకున్నారా? పోనీ తెలుసుకోవట్లేదు. క్రైస్తవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే ఎప్పుడు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నెరవేర్చాలి దేవుడు తప్ప దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పని నాకు లేదు, ఆ బాధ్యత నాది కాదు అన్నట్టుగా ఈరోజు క్రైస్తవుడు ఉండిపోయాడు. అలాంటి క్రైస్తవుడికి దేవుడు చెబుతున్నది ఏంటో తెలుసా? నీ గురించి నేను అన్నీ చేశాను, నీకు ఇష్టమైనవి నువ్వు అడగకముందే చేశాను. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ ఇష్టాన్ని నెరవేర్చమని ప్రార్థన చేయటం కాదు, నా ఇష్టం ఏంటో నువ్వు తెలుసుకో, బైబిల్ చదివి తెలుసుకొని నా ఇష్టాన్ని నెరవేర్చే పనిలో ఉండు నువ్వు అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు చెప్పిన మాటను ఎవరు వింటున్నారండి ఈరోజు? వినాలి. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చక నా ఇష్టమే అని భూమి మీద బ్రతికామా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్లో కూడానండి ఒక వ్యక్తి ఒకడు చాలా నా ఇష్టం అని బ్రతికేశాడండి. ప్రతిదీ నా ఇష్టం అంటున్నాడు. నా ఇష్టం అని బ్రతికి వాడి పరిస్థితి ఏమైందో అది చూసుకొని ముగించేసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి మనం చూడగలిగితే ఇక్కడ లాజరు ధనవంతుడు ఇద్దరి సందర్భం మనకు అనిపిస్తుందండి. ఇందులో లాజరు చాలా పేదవాడు, తినడానికి భోజనం లేదు, ఉండడానికి నివాసం లేదు, ఒంట్లో ఆరోగ్యం కూడా లేదు. అయినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన జీవితంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. కానీ అక్కడే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని ఇంటి వాకిటనే ఈ లాజర్ అనే అతను కూడా ఉన్నాడు. వీరిద్దరి జీవితాలు వేరువేరుగా ఉన్నాయి. వారు ఉన్నది ఒకే ప్రాంతంలో అయినప్పటికీ వారి జీవితాలు మాత్రం ఒకడేమో నా ఇష్టం అంటున్నాడు ధనవంతుడు, లాజరేమో నా జీవితంలో నా ఇష్టం కాదు దేవుని ఇష్టమే అంటున్నాడు. ఇక నా ఇష్టం అని బ్రతికిన వ్యక్తి ఎటు వెళ్ళిపోయాడు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వ్యక్తి ఎటు వెళ్ళిపోయాడు చనిపోయిన తర్వాత అని మనం చూడగలిగితే ఇక్కడ 19వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారా వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. దరిద్రుడుగా ఉన్నాడండి భూమి మీద. ఏమీ లేదు ఆయనకు, భోజనానికి లేదు. ఆ ధనవంతుడి రొట్టె ముక్కలు ఏదైనా కింద పడిపోయి ఉంటే బయట పాడేస్తారు కదా, అవి తిని వాటితో తన ఆకలి తీర్చుకుని కోరాడు. కానీ అవి కూడా ఆయనకి దొరకలేదు. అంత పేదవాడా? ఈరోజు అలాంటి పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? అసలు భోజనానికి లేని పేదవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఆయనకంటే మనం బెటరే, లాజర్ కంటే మనం బెటర్ కదా. మనం భోజనానికి లేకుండా ఏం లేము కదా, ఆరోగ్యం కూడా ఉంది. కురుపులతో ఆయన బాధపడుతున్నావా? బాగానే ఉన్నాం. ఆయన కురుపులతో బాధపడుతూ భోజనం లేకున్నా, ఆస్తి లేకున్నా, ఆరోగ్యం లేకున్నా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు కనుక ఆయన చనిపోగానే ఎవరు వచ్చారు తీసుకువెళ్ళడానికి? దేవదూతలకు చెప్పాడు, ఇదిగో నా కుమారుడు చనిపోయాడు, ఆయనను తీసుకొని రండి. అబ్రహాము రొమ్మున నెమ్మది పొందే స్థలానికి పరదేశికి కొనిపోబడ్డాడు. అదే స్థలంలో ఉన్నటువంటి అదే ప్రాంతంలో ఉన్నటువంటి ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత 22వ వచనం చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఎటు వెళ్ళిపోయాడు ఈ ధనవంతుడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? కారణం ఏంటి? బాగా సుఖపడ్డందుక? ఎందుకు వెళ్ళిపోయాడు అని మనం ఆలోచన చేస్తే అబ్రహాం గారు చెప్తున్నారండి, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? లాజరు నా దగ్గరికి వచ్చాడు, నువ్వెందుకు పాతాళానికి వెళ్ళిపోయి అగ్నిలో బాధపడుతున్నావు? కారణం ఏంటో చెప్పమంటావా? అక్కడ ఉండి అడుగుతున్నాడు. అబ్రహాం గారిని తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అబ్రహాం గారితో. మాట్లాడితే అక్కడ సంభాషణ జరుగుతుంది వాళ్ళ మధ్య. ఏమని? బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి క్రోనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఇక్కడ ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, బాధపడుచున్నాను, నాకు ఇక్కడ నీళ్లు కావాలి,
లాజరును నా యుద్ధకు పంపు. ఎలా పంపు? ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి, ఒక లీటర్ ఇచ్చి పంపి అని అంటలేడు. వేలి క్రోనను నీళ్ళలో ముంచి తీసుకెళ్ళి వెళ్ళిపోయి అడిగియాలంట నాలుకను చల్లార్చడానికి. ఏంటండి అంత కఠినమైన పరిస్థితి. అక్కడ నీళ్ళు ఇచ్చేవాడు కూడా ఎవడు ఉండడు. మరి వేదన అందరూ వేదన పడే వాళ్ళే అక్కడ. ఇక్కడ అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు మాత్రం నెమ్మది పొందుచున్నాడట. కిందికి మనం చూడగలిగితే 25వ వచనం, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఏమన్నాడండి? నువ్వు ఎందుకయ్యా పాతాళములో నరకంలో ఉన్నావు అనంటే, కుమారుడా, నీకు నీ జీవిత కాలమందు, నీకంటూ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ జీవితంలో కొంత కాలాన్ని ఇచ్చాడు, 60-70 సంవత్సరాల కాలాన్ని ఇచ్చాడు. ఈ కాలములో ఏం చేశావు? నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చావా? దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నావా? తెలుసుకునలేదు. మరి ఎలా బ్రతికావు? నీ జీవిత కాలములో నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి గనుక పాతాళానికి వెళ్ళిపోయావు. ఎలా ఉందండి ఇది? నువ్వు పాపం చేసావు, ఘోరం చేసావు, అది ఇది అంటున్నాడా? నీకిష్టమైనట్టు బ్రతికావు, అందుకే పాతాళానికి వెళ్ళిపోయావు. అలాగే లాజరుని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగుననే లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. నీ ఇష్టం అన్నావు. నీవు ఇష్టంగా బ్రతికావు. కొన్ని రోజులు ఈ భూమి మీద బ్రతికావు. ఎన్ని రోజులు బ్రతికావు ఇష్టంగా? నా ఇష్టం అని చెప్పుకొని ఎన్ని రోజులు బ్రతుకుతారండి భూమి మీద? ఈరోజు కూడా మనిషి చాలా విరవిగిపోతాడు కదండి. ఏదైనా ఇది మంచి మార్గంలో నడవండి, అది తప్పు అని నా ఇష్టం అంటాడు. నీ ఇష్టం అని ఎంతకాలం ఉంటావా ఈ భూమి మీద? 60-70 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటావా? మహా అంటే 80 సంవత్సరాలు ఉంటావు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోయిన తర్వాత నరకంలో ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 60-70 సంవత్సరాలు కాదు, యుగాలు. నా ఇష్టం అని బ్రతికినందుకు 60-70 సంవత్సరాలు, నా ఇష్టం అన్నందుకు యుగాలు అగ్ని. అదే ఈ చిన్న జీవితంలో నా ఇష్టమేమీ లేదు, దేవుని ఇష్టమే అని బ్రతికావా, నెమ్మది పొందుచున్నాడట లాజరు గారు అక్కడ. అలాంటి నెమ్మది అంటే మన జీవితంలో దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే మనకు నెమ్మది దొరుకుతుంది, పరలోకం దేవుడు మనకిస్తాడు. మన జీవితంలో నా ఇష్టమని నువ్వు బ్రతికితే నరకానికి వెళ్ళిపోతావు. అందుకే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి ఏమన్నాడు? దేవునికి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను, నా ఇష్టం వద్దు, నా జీవితంలో నా ఇష్టం వద్దు, ఎందుకంటే ఈ జీవితమే నాది కాదు, దేవుడు ఇస్తేనే వచ్చింది నాకు, కాబట్టి నా ఇష్టం వద్దు, దీంట్లో దేవుని ఇష్టమే నెరవేరాలి అని అనుకున్నాడు. ఎంత చక్కని మాటలండి. ఇలాంటి ఇష్టాన్ని ఎవరైనా నెరవేరుస్తున్నారా? ఎవరైనా తెలుసుకున్నారా? పోనీ తెలుసుకోవటం లేదండి. అలాగని దేవునికి ఇష్టాలు ఏమి లేవా? ఉన్నాయి. ఆయనకు ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాన్ని దావీదు గారు నెరవేర్చారు, ఆ ఇష్టాన్ని యేసుక్రీస్తు నెరవేర్చాడు, ఆ ఇష్టాన్ని పౌలు గారు నెరవేర్చారు. ఎందరో భక్తులు దేవుని ఇష్టాలను నెరవేర్చారు, దేవుడు ఉన్న లోకానికి వెళ్ళిపోయారు. ఈరోజు నా ఇష్టం అని బ్రతుకుచున్న నీవు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా? వెళ్ళలేవు. ఎందుకంటే ధనవంతుడు వెళ్ళిన చోటుకి వెళ్ళిపోతావు. ధనవంతుడు కూడా నీలాగే నా ఇష్టం అని బ్రతికాడు, వెళ్ళిపోయాడు, పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. అలా కాకుండా మనము దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ దేవునిలాగే జీవిస్తూ యేసుక్రీస్తులా ఈ లోకంలో బ్రతికి మనం పరలోకానికి చేరుకోవాలని దేవుడు ఇష్టపడుతుండు. ఆ ఇష్టాన్ని మన జీవితంలో నెరవేర్చుదాం. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఇష్టం ఎరుగని తనయులు ఈరోజు భూమి మీద ఎందరో ఉన్నారు తండ్రి. మీ ఇష్టాన్ని ప్రభువా మేము నెరవేర్చే వారిగా ఉండుటకు, మీ ఇష్టాన్ని తెలుసుకొని మీకు ఇష్టమైన కార్యములనే ప్రభువా మా జీవితంలో జరిగిస్తూ మిమ్మల్ని ఆనందింపజేసేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా ఉండుటకు ప్రభువా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.